టీచర్ల యుద్ధబేరి రేవంత్ సర్కార్పై ఉపాధ్యాయుల జంగ్ సైరన్ ఫిబ్రవరిలోనే దేశవ్యాప్త ఉద్యమానికి నిర్ణయం విద్యారంగ సమస్యలపై సమరమే ఏకైక ఎజెండా ఏకతాటిపైకి 33 ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ ఐక్యవేదికగా ఆవిర్భావం 5 డిమాండ్లతోటి ఈ టీచర్లు ఒక యుద్ధబేరికి ఒక ధర్నాకు నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమైనని చెప్పాలి 33 ఉపాధ్యాయ సంఘాలు కలిసి 5 డిమాండ్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో ముఖ్యంగా ప్రెసిడెంట్ రూల్ 2018 ఏదైతే ఒక చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చిందో ఆ చట్టానికి సంబంధించే ఇక్కడ నియామకాలు ఉండాలి అనేది ఒక డిమాండ్ అయితే 2018లో వచ్చిన ఆ చట్టాన్ని కేసీఆర్ గారు ఎన్నికల హడావిడి సందర్భంగా 2022లో అమలు చేసి చిందరవందర చేసిందనే ఒక ఆరోపణ కూడా గత ప్రభుత్వం మీద కూడా ఉన్నది దాన్ని సరి చేయాలనేది ఒక డిమాండ్ 2 అర్జెంటుగా ఈ ప్రభుత్వ పాఠశాలలో మిగిలిపోయిన ప్రిన్సిపాల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అదేవిధంగా ఎంఈఓ ఎండిఓ ఈ సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేయాలనేది ఇంకోటి ప్రభుత్వ స్కూళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మూసివేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూళ్ళను వివిధ కారణాలతోటి మూసివేయకూడదు ఆ ప్రభుత్వ స్కూళ్ళను కొనసాగించాలి అవసరమైతే కొత్తగా ప్రభుత్వ స్కూళ్ళను కట్టాలనేది వాళ్ళ 3వ డిమాండ్ ఇక 4వ డిమాండ్కి సంబంధించి వీళ్ళ పిఆర్సీలు వీళ్ళ డిఏలు ఈ ఇతరత్ర సంబంధించిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో ఆ 4వ అంశంగా ఆ పిఆర్సీలను సకాలంలో అందించాలనేది టీచర్ల డిమాండ్ ఇక 5వ డిమాండ్ కింద కూడా వాళ్ళ పే స్కేలు సంబంధించి కూడా కొన్ని విషయాలను వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ 5 రకాల డిమాండ్లతోటి టీచర్లు యుద్ధబేరి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధానికి బయలుదేరుతున్నట్టు కూడా మనకు తెలుస్తున్నది దీన్ని ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్యను వినిపించాలనే ఒక ఆలోచనలతోటి టీచర్లు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నది మనకు నిన్న చూస్తేనేమో కరెంట్ వాళ్ళు సిఎండిఓ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడ ధర్నా చేసి నిరసన కార్యక్రమం చేపట్టిండ్రు ఇక్కడ ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధానికి బయలుదేరినట్టు అయింది గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు జీతాలు పెంచమంటాలా బెనిఫిట్స్ ఇవ్వమంటాలా చలో 5 లక్షల మంది టీచర్లను పోగేర్రి నేను ఆ మీటింగ్కి వస్తా మరి ఎక్కడ బడ్జెట్ ఉన్నది ఏడు ఇవ్వాలి మీరు ఒకసారి చూసుకోర్రి మీరే మీ చేతుల్లోనే ఈ రాష్ట్ర ఖజానాను పెడతా మరి ఎవరికి ఎంత పంచాలో మీరే నిర్ణయించండి అన్నాడు అంటే వాళ్ళ చేతులు తీసి వాళ్ళని ఎత్తి మీద పెట్టే ప్రయత్నం చేసిండు ఆ దెబ్బతోటి వాళ్ళకు గజ్జుమ అన్నది కొన్ని రోజులు సైలెంట్గా అయినారు కానీ ఇప్పుడేమంటాను మళ్ళా మాకు 5 డిమాండ్లతోటి మేము మీ ముందుకు వస్తాను తీరుస్తారా మీ ప్రభుత్వం సస్తదా అంటాను మళ్ళీ ఇక మా తల్లుతాడైనే మళ్ళీ వాళ్ళ చేతులు తీసి వాళ్ళ నెత్తి మీద పెట్టే ప్రయత్నం చేస్తాడు ఏమన్నా అంటే ఒక్కటే అంటాడు ఖాళీ గంజులు అయిపోయినాయి బంగారు కుండలు ఉన్నాయి అనుకొని వస్తే ఖాళీ గంజులు అయిపోయినాయి ఎవరికి రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు ఇది కేసీఆర్ పాపం ఇది కేసీఆర్ ద్రోహం అని కేసీఆర్ మీద నెట్టేసే ప్రయత్నం చేసి ఆయన చేతులు దులుపుకుంటాను కాబట్టి టీచర్లు దేశవ్యాప్తంగా విద్యారంగ సంస్థల మీద అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన 5 డిమాండ్ల మీద పోరాటానికి సిద్ధమవుతున్నప్పటికి కూడా మరి ఇక్కడ రాష్ట్ర ఖజానా అయితే ఖాళీ ఉన్నదనేది రేవంత్ రెడ్డి గారి మాట మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి